భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పనుల్లో భాగంగా ఈరోజు జీర్ణోద్ధరణ కళావాహన పూజలు ఘనంగా నిర్వహించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతగా 351 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ నిధులతో చేపట్టిన జీర్ణోద్ధరణ పనుల్లో భాగంగా ఈరోజు త్రిదండి చిన్నజీయర్ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని ఉపాలయాలు, శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయం, గోపురాలు, ప్రాకారాలకు జీర్ణోద్ధరణ కళావాహన పూజా కార్యక్రమాలు వేద మంత్రోచ్చారణ నడుమ ఘనంగా జరిగాయి. మేళతాళాల మధ్య ఆలయ విగ్రహాలు, ప్రాకారాలకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో దామోదర్రావు దంపతులు, ప్రధాన అర్చకులు, ఋత్వికులు పాల్గొన్నారు. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై పూజల్లో పాల్గొన్నారు. ప్రకృతిలో ఉండేటటువంటి ప్రభావాన్ని బట్టి స్వామి వెంచేసి ఉండేటటువంటి స్థానాలలో ఎప్పుడైనా చిన్న చిన్న సేవలు అవసరమైతే దాన్ని జీర్ణోద్ధరణ చేసి మళ్ళీ సరైనటువంటి క్రమాన్ని అక్కడ జరిగేటట్టు చేయడం అనేటటువంటి పద్ధతి. గతంలో మన కొండపల్లి వాసుదేవరావు గారు కమిషనర్ గా ఉండేటప్పుడు మన పెద్ద జిఎస్ స్వామి వారు, వానమామలై జిఎస్ స్వామి వారు, కంచి స్వామి వారు కూడా ఇక్కడికి ఇచ్చేసి స్వామివారి యొక్క బయట ఈవేళ మనం కళ్యాణాన్ని జరుపుకునేటటువంటి మండపాన్ని, అలాగే ఇక్కడ స్వామి యొక్క సన్నిధానం పైన ఉండేటటువంటి విమానాన్ని, లోపల స్వామి యొక్క ఆరాధనలు జరిగేటటువంటి మూల స్థానాన్ని కూడా పునరుద్ధరణ చేసి జీర్ణోద్ధరణ జరిపారు అని వింటున్నాం. ఇలాంటి ఈ క్షేత్రంలో మూల స్థానాన్ని ఏ రకంగానూ మళ్ళీ జీర్ణోద్ధరణ చేయవలసినటువంటి అవసరం లేదు కనుక స్వామికి చుట్టూ ఉండేటటువంటి ఉప ఆలయాల్లో అక్కడక్కడ ఉండేటటువంటి ఆ క్రమాన్ని సవ్యంగా ఆరాధనకి యోగ్యంగా ఉండేటట్టుగా తీర్చిదిద్దుకోవాలి అని, దాని ఉండే శైథిల్యాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ వాటికి ఒకసారి జీర్ణోద్ధరణ ద్వారా నవీకరణ చేసుకుని స్వామి యొక్క ఆరాధన సవ్యంగా జరపాలి అనే ఒక నియమాన్ని మన దేవస్థానం ఇప్పుడు ప్రారంభం చేస్తోంది. ప్రభుత్వం ఈ స్వామికి జరిగేటటువంటి సేవని సవ్యంగా బాగా జరపాలి అనే ఉద్దేశంతో దానికి కొంత ధనాన్ని కూడా వారు కేటాయించి రేపు రాబోయేటటువంటి పుష్కరాలలో ఈ జీర్ణోద్ధరణ కార్యక్రమం జరిగి స్వామి యొక్క ఉప ఆలయాల్లో పునఃప్రతిష్టాపన జరిగి నిత్యారాధనని యథావిధిగా స్వీకరించగలిగేటట్టుగా ఇది జరగాలి అనే ఒక ఉత్తమమైనటువంటి కార్యక్రమానికి ఈవేళ శిలాన్యాసం జరుగుతోంది. స్వామి సన్నిధిలో ఇప్పుడే మన స్వాములు మూల సన్నిధానంలో ఉత్సవ భక్తుల దగ్గర జరగబోయేటటువంటి కార్యక్రమాన్ని విన్నవించారు. అట్లాగే దీనికి ఒక సమగ్ర స్వరూపాన్ని అందరూ దర్శించుకోగలిగేట్టుగా ఏర్పాటు చేసినటువంటి మన రామదాసు గారి యొక్క
సన్నిధి దగ్గర కూడా దీన్ని విన్నవించి ఈ జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని ఈవేళ ఆరంభింపజేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని చేసుకునే ఒక అదృష్టాన్ని పొందినటువంటి ఈవో గారు దామోదర్ దంపతులకి మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. దీన్ని చేసేటటువంటి ఆలయ అర్చక బృందానికి, ఆలయం యొక్క అధ్యాపక బృందానికి, ఆలయపు స్థానాచార్య తదితరమైనటువంటి పరివారానికి అందరికీ కూడా మన సమయంలో మరొకసారి స్వామికి మరొక సుమారు కనీసం 100 ఏళ్ల వరకైనా మళ్ళీ దాని మీద చెయ్యబెట్టాల్సిన అవసరం లేని రీతిలో ఒక యోగ్యమైనటువంటి సన్నిధి పరికల్పనాన్ని ఇక్కడ చేయడం అనే దానికి ఇవాళ శ్రీకారం చుడుతున్నందుకు వారందరికీ కూడా మేము అనేక మంగళ శాసనాలు చేస్తున్నాం. దీన్ని నిరాటంకంగా సమగ్రంగా శోభాయమానంగా దీన్ని జరిపించుకోవాలి అని స్వామి శ్రీరామచంద్రుడి యొక్క శ్రీచరణ సన్నిధానంలో మేము ప్రార్థన చేస్తున్నాం. నిజానికి ఈ భద్రాద్రి క్షేత్రం అంత స్వామి శ్రీరామచంద్రుడిదే. అసలు భద్రాద్రి కాదు, మనం చరిత్రని బట్టి గమనిస్తే అసలు ఈ భూమంతా భగవంతుడిదే. మొత్తానికి భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులు భక్తిభావంతో శాస్త్రోక్తంగా కొనసాగుతుండడం విశేషం.